జనరల్‌గా జీవితాంతం కుజదోషం ఉంటుందా అంటే ఉండదండి. ఒక వ్యక్తికి 28 సంవత్సరాల వయసొచ్చిన తర్వాత కుజగ్రహ దోషం ఉండదు. ఒకవేళ కుజగ్రహ మహర్దశ అవ్వకపోతే ఆ దోషం అనేది కొంత ప్రభావం ఉంటుంది. ఒకవేళ కుజగ్రహ మహర్దశ అయిపోయి 28 సంవత్సరాల వయసు అయిపోతే గనక ఆ యొక్క కుజదోషం అనేది పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. దీనికి తెలియాలంటే మనం జాతకం పరిశీలించాలి. అలాగే సంతానంలో సమస్యలు ఎందుకొస్తాయంటే అన్ని ఆరోగ్యం బాగుంటుంది. మనం మెడికల్ టెస్టులు చేసినప్పుడు కూడాను ఆ యొక్క ఐవీఎఫ్ టెస్టుల ద్వారా కావచ్చు, మెడికల్ టెస్టుల ద్వారా కావచ్చు, శుక్రకణాల సంఖ్య కూడా బాగుంటుంది. బట్ సంతానం కలగదు. దీనికి గల కారణం ఏంటంటే గ్రహదోషాలలో సూక్ష్మంగా పరిశీలన చేయాలి. చాలామంది పైపైన పుట్టినప్పుడు యొక్క రాశి చక్రము, ఇప్పుడు జరుగుతున్నటువంటి గోచార చక్రము పరిశీలన చేసి ఈ దోషం ఉందని మాత్రం చెప్తారు. బాగా సూక్ష్మంగా పరిశీలించినప్పుడు మనకి నాగదోషము, సర్పదోషము ఉంటాయి. వాటి వల్ల కూడా సంతానము ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కో సందర్భంలో సంతానం కలగకపోవడం కూడా ఉంటుంది. జాతకంలో అలాగే ఎవరికన్నా వివాహం తొందరగా అవటం లేదు కుజదోష ప్రభావం వల్ల, లేదా ఇందాక చెప్పినట్టు కుజ మహర్దశ అయిపోలేదు, అయిపోలేదంటే మీకు ఆ యొక్క కుజగ్రహ దోషం కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అటువంటి వారికి జాతకంలో వివాహం కావటం లేదు అనుకునే వాళ్ళు సింపుల్గా రెమెడీ చేసుకోవచ్చు. ఏదన్నా హాస్పిటల్లో దెబ్బలు తగిలి ఎముకల విభాగంలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేయండి, మందులు దానం చేయండి. అదేవిధంగా వివాహం కాని అమ్మాయిలు, పేదరికంలు ఉంటారు కదా, అంటే మీ ఇళ్ళల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదా అనాథ శరణాలయాల్లో ఉండేటువంటి ఆడపిల్లలకు వివాహానికి సహకరించండి. నగదు రూపంలో కావచ్చు, లేదా మీకు కలిగితే బంగారం రూపంలో ఇచ్చిన, లేదా ఒక తాళిబొట్టు కూడా మీరు చేపించిస్తే మీకు ఇంకా మంచిది. కాబట్టి మీ జాతకంలో ఈ యొక్క కుజగ్రహ దోషము, మరియు రాహుకేతు గ్రహ దోషము, మరియు నాగదోషము, సర్పదోషము, అలాగే పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ అనేటువంటి దోషం కూడా ఉంటుంది, పితృదోషం. ఇటువంటి దోషాలన్నిటికీ కూడాను పరిహారంగా పెద్ద పెద్ద పూజలు చేయించుకోలేకపోవచ్చు. మీకోసం నేను ఇక్కడ ఒక సంకల్పం చెప్తాను, మీరు ఆ సంకల్పం వినండి. అలాగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శక్తివంతమైనటువంటి మంత్రాలు మీకోసం ఇందులో నేను చెప్తూ ఉన్నాను. ఇవి మీరు ప్రతిరోజు వినడం, లేదా మీకు వస్తే చదివితే మరీ మంచిది, లేని పక్షంలో వినండి. అలాగే ఈ సంకల్పం నేను చెప్పేటప్పుడు మీకోసం చాలా నెమ్మదిగా చెప్తాను.